Okay, we have our rock star Srikanth with us. Congrats, Srikanth. How are you? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ Good. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉన్నా? హ్యాపీయా సార్? ఇంట్లో మొత్తం హ్యాపీ. ఇంట్లో మొత్తం హ్యాపీయా? యా సార్. ఓకే, నైస్ నైస్ శ్రీకాంత్. ఓకే, సో నీకు జాబ్ వస్తే నీకెంత ఆనందంగా ఉందో తెలియదు, కానీ నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. బికాజ్ ఐ హావ్ సీన్, నేను లాస్ట్ 1 year నుంచి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నా కాబట్టి ఐ నో ద పెయిన్ విచ్ యూ హీన్ త్రూ. సో కంగ్రాట్స్, యూ డిజర్వ్ బెస్ట్. ఓకే, ఇంకా మంచి మంచి ఆఫర్స్ వస్తాయి, ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సో ఐఎమ్ షూర్ అబౌట్ యూ. ఓకే, సో శ్రీకాంత్, షేర్ యువర్ జర్నీ. ఓకే, సో నీ మనసుకి ఏదనిపిస్తుంది, సో యూ కెన్ టాక్. అసలు నీ జర్నీ అంటే నువ్వు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఆ, ఎందుకు డెవాప్స్ నేర్చుకోవాలనుకున్నావు, ఇన్స్టిట్యూట్ని ఎవరు రిఫర్ చేశారు, ఆర్ ఎలా తెలిసింది, ఏ బ్యాచ్లో జాయిన్ అయ్యావు, అండ్ ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నావు, సో ఎందుకు నీకు జాబ్ రావడం లేట్ అయింది, ఆర్ ఎందుకు తొందరగా వచ్చింది. ఓకే, సో ఈ ప్రాసెస్లో నువ్వు ఫేస్ చేసిన అప్స్ అండ్ డౌన్స్ ఏంటివి, అండ్ మేబీ ఈ బ్యాచ్ 15 మెంబర్స్కి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా, సో సో దట్ ఇట్ కెన్ హెల్ప్ దెమ్. సో యా, యూ కెన్ టాక్. ఓవర్ టు యూ. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ నాకు ఇప్పుడు నేను డెవాప్స్ అనేది ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఏ అడ్వాన్స్ టూల్స్ అని నేను చెప్తాను సార్. యాక్చువల్లీ సో నేను ఫస్ట్ ఇనిషియల్గా ఫుల్ స్టాక్ నేర్చుకుందాం అని చెప్పేసి నా ఫ్యామిలీ రిలేటివ్స్ వాళ్ళ సజెషన్స్ తీసుకుంటే వాళ్ళు చెప్పారు సార్, ఇట్లా మా మైండ్ సర్క్యూట్ అని డెవాప్స్ మంచిగా చెప్తున్నారు తెలుగులో, ఒకసారి డెమో విను అని చెప్పేసి December 3rd అనుకుంటాను సార్ ఒక డెమో. ఆ ఆ డెమో విన్న తర్వాత మీతో డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యాను. సో నాకు అర్థం ఏంటంటే, ఫస్ట్ సిఐసిడి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే మ్యాథ్స్ ఉంటుందేమో ఆ డౌట్ఫుల్ తో నేను ఆ అప్పుడు డెవాప్స్ అంటే లైట్ తీసుకునేవాడిని, చెప్పేవాళ్ళు కజిన్స్ అందరూ. సో డెమో విన్న తర్వాత నాకు అర్థమైందంటే, ఇంటిగ్రేషన్ అంటే ఓకే సమ్ ఆఫ్ ద టూల్స్ ని ఒక పైప్ లైన్ లో ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనము చేస్తాము, సో దాంట్లో మ్యాథ్స్ ఉండదు అని అర్థం చేసుకున్నాను సార్. తర్వాత ఓకే, ఇనిషియల్ డేస్ లో ఇంటిగ్రేషన్ అంటే కొంచెం మ్యాథ్స్ అనుకున్నావా, లైక్ సార్ అనుకున్నాను సార్. నంబర్స్ ఇంటిగ్రేట్స్. ఓకే, గాట్ ఇట్. సో అట్లా అనుకున్నాను. తర్వాత మీ డెమో విన్న తర్వాత నాకు తెలుగులో అర్థమైంది సార్, ఓకే ఇట్లా ఉంటుంది, సో మనం నేర్చుకోగలుగుతాను నేను అని చెప్పేసి అప్పుడు నేను వర్క్ చేస్తున్నప్పుడు నేర్చుకున్నాను సార్. ఇది డెవాప్స్ అనేది ఎన్రోల్ అయ్యాను. యాక్చువల్ గా నేను బ్యాచ్ 12 డెవాప్స్ లో ఎన్రోల్ అయ్యాను. సో మీ యొక్క సపోర్ట్ తో నేను ఆల్మోస్ట్ ఒక 1 more బ్యాచ్ కూడా విన్నాను సార్, అంటే ప్యారలల్ గా బ్యాచ్ 13 లో కూడా విన్నాను. నీ బ్యాచులర్ సో నోట్. అదే సార్, మీరు ఎట్లా అంటే గైడెన్స్ అనేది మంచిగా ఉంది సార్ ఇన్స్టిట్యూట్ లో. అంటే సో నేను ఇక్కడ ఒక పాయింట్ దగ్గర స్ట్రక్ అయి ఉన్నాను. నెక్స్ట్ ఏం చేయాలి అన్నప్పుడు మిమ్మల్ని అడిగేవాడిని సార్, ఇట్లా ఈ దగ్గర స్ట్రక్ అయి ఉన్నాను, ఏం చేయమంటారంటే గైడెన్స్ అనేది మంచిగా ఉంది సార్. యాక్చువల్ గా ఇన్స్టిట్యూట్ లో వేరే ఇన్స్టిట్యూట్ లో అయితే లేదు, నేను మా ఫ్రెండ్స్ ఆల్రెడీ చూశాను. అండ్ ఓకే, ఓకే, ఫైన్. ఇన్స్టిట్యూట్ 2 నిమిషాలు పక్కన పెట్టి నువ్వు ఎలా ప్రిపేర్ అయినావు, ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో నీకు ఏమి హెల్ప్ అయిందో చెప్పు. ఓకే సార్. నేనైతే నోట్స్ రాసుకున్నాను సార్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే సపరేట్ జెంకిన్స్ కోడ్ నోట్స్ అనేది ఈచ్ ఎండ్ టు ఎండ్ పాయింట్. సో టైం స్టాంప్ లో మొదటిసారి ఏం చెప్పారు దాన్ని నీట్ గా రాసుకున్నాను సార్. అంటే ఓ, నాకు అర్థమైన వేలో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంగ్లీష్ లో అర్థమైంది ఎంతవరకు అర్థమైందో అది రాసుకునేవాడిని సార్. ఒకవేళ ఇంగ్లీష్ లో అర్థం కాలేదంటే తెలుగులో రాసుకునేవాడిని. సో ఫర్ సపోజ్ నేను ఆ పాయింట్ దగ్గర స్ట్రక్ అయి ఉన్నా అంటే టైం స్టాంప్ చూసుకునేవాను సార్, ఏ వీడియో ఏ టైం స్టాంప్ అని చూసుకుని. సో నేను అక్కడికి వెళ్ళిపోయి ఆ వీడియో చూసుకునేవాను సార్, టైం సేవ్ అయ్యేది నాకు యాక్చువల్ గా. ఇంటర్వ్యూ ప్రాసెస్ లో నాకు ఒక 6 to 7 ఇంటర్వ్యూస్ సేమ్. నా యొక్క టెక్నికల్ స్టఫ్ నేను సరిగ్గా ప్రెజెంటేషన్ చేయలేక కమ్యూనికేషన్స్ వల్ల పోయాయి. బట్ మీరు నాకు చెప్పారు సార్ ఎట్లా గైడెన్స్ ఇవ్వాలి, ఎట్లా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలని మీ యొక్క గైడెన్స్ వల్ల నేను నేర్చుకున్నాను. సో నాకు వచ్చేసి ఈ 2 to 3 టెక్నికల్ రౌండ్స్ అయ్యాక నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ ఒక 1 or 2 జాబ్స్ కూడా దగ్గరకు వచ్చిపోయినట్టున్నాయి కదా నీకు? అవును సార్. బ్లూ పై ఎందుకంటే సేమ్ సార్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ అనేవి నేను సరిగ్గా
కమ్యూనికేట్ అవ్వక పోయాయి నావి యాక్చువల్గా. ఓకే. సో మొత్తానికి సో నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నావు, సార్ కొంచెం బెటర్ అయినా. బెటర్ అయినాయి సార్ కొంచెం. ఓకే. సో కంపెనీస్ ఒక 6-7 కంపెనీస్ అటెండ్ అయ్యావు. నంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఒక 10-20 అటెండ్ అయి ఉంటావా, ఇంకా ఎక్కువ అటెండ్ టెన్ అయి టు ఉంటావా? ఫిఫ్టీన్ సార్. 10 to 15 అండ్ కొన్ని టెలిఫోనిక్ రౌండ్స్ లో కూడా పోయాయి సార్. మేజర్ రీజన్ ఇదే, కమ్యూనికేషన్ అనేది లేక పోయాయి. ఓకే. గుడ్, అట్లీస్ట్ యూ నో నీకు కమ్యూనికేషన్ బ్యారియర్ ఉందని తెలిసింది, డే బై డే ఇంప్రూవ్ అవుతున్నావు. అవును ఓకే. సార్. సో ఫైనల్లీ యూ గాట్ ద జాబ్. సో అవును సార్. ఏదైతే ఇప్పుడు దీనికి జాబ్ వచ్చిందో, ఈ కంపెనీలో ఎన్ని రౌండ్స్ అయ్యాయి, ఏమేమి క్వశ్చన్స్ అడిగారు? సార్ ఈ కంపెనీలో నాకు వచ్చేసి టూ టూ టెక్నికల్, 1 హెచ్ఆర్ అయింది సార్ యాక్చువల్గా. Hmm. టూ టెక్నికల్ వచ్చేసి 1 అవర్ డీప్ డైవ్ జరిగింది సార్. 1 అవర్ లో నన్ను మేజర్ గా అడిగింది క్యూబర్నెటిస్, డాకర్, జెంకిన్స్ మీద ఎక్కువ అడిగారు. సో Hmm. తర్వాత వచ్చేసి నా పైప్ లైన్ ని నువ్వు ఎట్లా ఆటోమేట్ చేస్తావు, సో అండ్ సో క్వశ్చన్స్, కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అంటే Hmm. డాకర్ లో కమాండ్ సిఎండి కి, ఎంట్రీ పాయింట్ కి, అట్లా క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. Hmm. మేజర్ గా వాళ్ళు క్యూబర్నెటిస్ లో ఎట్లా చేస్తాము, ఆ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ ఏంటి ఏంటి, ఇట్లాంటి టైప్ క్వశ్చన్స్ అనేవి అడిగారు సార్ నన్ను యాక్చువల్ గా. ఓకే. మేజర్ ఫోకస్ క్యూబర్నెటిస్, డాకర్ ఉంది. Hmm. తర్వాత సిఐసిడి వచ్చేసి జెంకిన్స్ అడుగుతున్నారు సార్ నాకు జరిగిన ఇంటర్వ్యూస్ లో. జెంకిన్స్ అడుగుతున్నారా? Hmm. అవును సార్. ఓకే. ఆ, ఫైన్. Hmm. ఇవి సార్ కొన్ని సమ్ డైలీ అంటే రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్స్ కొన్ని అడిగారు. ఓకే. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో మొన్న జరిగిన ఇంటర్వ్యూలో కూడా ఒకసారి స్క్రీన్ షేర్ చేసి పైప్ లైన్ స్కెలిటన్ రాయమని, క్యూబర్నెటిస్ యామెల్ యొక్క service.yaml ని రాయమని కూడా చెప్పారు. Hmm. సో అది రాయడం జరిగింది. కొంచెం మేబీ సింటాక్స్ ఎర్రర్స్ ఉండొచ్చు దాంట్లో. ఫైన్. నేను సార్ చెప్పు శ్రీకాంత్. అదే సార్, మేజర్ గా అదే సార్. మేజర్ నన్ను వాళ్ళు ఎక్కువ అడిగింది ఇట్లే సార్, టెక్నికల్ వైజ్ గా అడిగారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నారు కాబట్టి సరే, మీకు నీ కమ్యూనికేషన్ చెప్తున్నాను. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమేం చేస్తావు? పేపర్ సార్, డైలీ న్యూస్ పేపర్ చూడడము, Hmm. న్యూస్ ఛానల్స్ లైవ్ వినడము అవి చూసాను సార్. ఏ ఛానల్ విన్నావు లైవ్? టైమ్స్ ఆఫ్ ఇండియా కొన్ని ఉన్నాయి సార్, రికమెండెడ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో ఓకే. అవి ఇంకా? విని విని నేర్చుకున్నాను సార్. అంటే మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసేవాను సార్ డైలీ ఒక 10 to 15 minutes అన్నమాట. అంటే గట్టిగా చెప్పడం, నేను నాకు మైండ్ లో ఏమేమి ఉన్నదో దాన్ని ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేశాను మాక్సిమం. ఓకే. ఫైన్. ఇవి కొన్ని టిప్స్ యాక్చువల్లీ. ఓకే. సో గాట్ ఇట్. సో ఎనీవన్ వుడ్ లైక్ టు ఆస్క్ శ్రీకాంత్? లేకపోతే Srikanth, hi శ్రీకాంత్? Srikanth. Congratulations. హాయ్ బ్రో, హాయ్ Yeah, థ్యాంక్స్ you are చెప్పు a fresher శ్రీకాంత్. or experience, Srikanth? బ్రో. ఒకసారి చెప్పండి మళ్ళీ. మీకు ఎక్స్పీరియన్స్డ్ experience శ్రీ ఉందా? నా Fresher 3 years కాకుండా. ప్లస్ ఎక్స్పీరియన్స్ బ్రో. Can I know the త్రీ background, ఇయర్స్ please? సో ఓకే సార్. ఓకే. ఓకే, శ్రీకాంత్ సమ్ 3.5 years ఎక్స్పీరియన్స్. ఓకే. సో హీ గాట్ గుడ్ ప్యాకేజ్. ఓకే, మీరు కాంటాక్ట్ పర్సనల్లీ రీచ్ కండి. అండ్ సో ఓకే, నాకు శ్రీకాంత్ మిగతా వాళ్ళందరికీ జాబ్స్ వస్తే ఐ ఫెల్ట్ హ్యాపీ, బట్ శ్రీకాంత్కి జాబ్ రావడానికి నేను స్ట్రగుల్ అయ్యా, టు బీ హానెస్ట్. బికాజ్ నాకు 1 year నుంచి శ్రీకాంత్ ఇన్స్టిట్యూట్లోనే ఉన్నాడు. ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ సో ఇనిషియల్ డేస్లో అయితే చాలా వీక్ ఉంటాయి. సో ఈయనకి ఎట్లయినా సరే జాబ్ తెప్పియాలన్న పాయింట్ ఇన్స్టిట్యూట్లో అందరికీ ఉంది. ఐ థింక్ రమణి నాకన్నా ఎక్కువ తెలుసు. రమణి యూఆర్ దేర్. స్పెషల్ థ్యాంక్స్ టు రమణి మ్యామ్. సో ఈయన చూస్తే ఎట్లా అంటే శివపుత్రుడు మూవీలో విక్రమ్ ఉంటాడు కదా, అట్లా ఉంటాడు. ఓకే, నవ్వడు, స్మైల్ ఇవ్వడు. ఓకే. సో కాంటే ఇన్స్టిట్యూట్లో అందరికీ తెలుసు. ఓకే. ఇంగ్లీష్ రాకపోవడం వేరు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇబ్బంది వీళ్ళకు. సో నౌ స్లోలీ బోత్ ఆర్ ఇంప్రూవింగ్ అండ్ దే ఆర్ రిలేటివ్లీ డూయింగ్ వెరీ గుడ్. అండ్ ఇంకా ముందు ముందు ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతారు. సో వీళ్ళకి టెక్నికల్లీ ప్రాపర్గా వచ్చు శ్రీకాంత్కి. శ్రీకాంత్ ఈజ్ గుడ్ ఎట్ టెక్నాలజీ. సో మీరు ఆ కాంటాక్ట్ లింక్డ్ఇన్ చూడండి, ఎప్పుడు గ్రూప్లో పోస్ట్ పెడుతూ ఉంటాడు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు
కమ్యూనికేషన్ స్కిల్, ఫ్రీగా మూవ్ అవ్వడు, ఫ్రీగా మాట్లాడు, ఐ కాంటాక్ట్ ఇవ్వడు, సో స్మైల్ ఇవ్వడు. సో అదొక రకమైన డిఫరెంట్ పర్సన్. సో శ్రీకాంత్ కూడా వచ్చింది జాబ్. ఓకే, సో ఎవరికైనా జాబ్ వస్తుంది, బట్ సూనర్ ఆర్ లేటర్. అండ్ శ్రీకాంత్కి చాలా లేట్ అయింది, ఓన్లీ బికాస్ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్నికల్లీ పర్ఫెక్ట్, కమ్యూనికేషన్స్లో ఇబ్బంది పడి కొన్ని 1 or 2 జాబ్స్ చివరి రౌండ్లో పోయినాయి కదా శ్రీకాంత్, లాస్ట్ రౌండ్లో పోయాయి. ఐ థింక్ నీకు ఇర్ఫాన్కి అబ్దుల్కి వచ్చినప్పుడు నీకు రావాలి, యా సార్, బ్లూ పై రావాలి, అది రాలేదు. వాళ్ళకన్నా ముందే రావాలి, బట్ వాళ్ళకి ముందు వచ్చాయి. మరి జెలసీ ఫీల్ అయ్యావా వాళ్ళకి ముందు వచ్చినప్పుడు? లిటిల్ బిట్ అయ్యాను సార్. సో ఓకే, ఎనీవే, సో గుడ్ గుడ్ వర్క్ శ్రీకాంత్. సో వీళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే నోట్స్ ప్రిపరేషన్ మంచిగా ఉంటే అయిపోతుంది సార్. అంటే నోట్స్ డీటెయిల్ గా రాసుకుంటే నా సజెషన్ అదే సార్. యాక్చువల్లీ ఓకే, ఎవరైనా శ్రీకాంత్ ఏమైనా అడగాలనుకుంటున్నారా బిఫోర్ వి స్టార్ట్ ద క్లాస్? హాయ్ బ్రో. Hi, sir. లైక్ హాయ్ శ్రీకాంత్ బ్రో. లైక్ సెకండ్ ఇంటర్వ్యూ మీకు లైక్ అడ్వాన్స్గా అడిగారా? లైక్ హౌ ఇట్ వాస్ అంటే బ్రో సేమ్ సెకండ్? క్యూబర్నెటిస్ వాటి మీదే వాళ్ళకి అవసరం, అంటే వాళ్ళ యొక్క టూల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దాని మీదనే ఎక్కువ అడిగారండి ఫోకస్. ఫర్ సపోజ్ వాళ్ళకి క్యూబర్నెటిస్ ఉంటే క్యూబర్నెటిస్ మీదే నన్ను ఎక్కువ అడిగారు కొన్ని ఇంటర్వ్యూస్ లో. లైక్ జెంకిన్స్ మీద వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే జెంకిన్స్ ఎక్కువ అడిగారు. ఓకే ఓకే. సో బేసికలీ జేడీ ఉంటుంది ఏ ఇంటర్వ్యూ రోల్కైనా, ఆ జేడీలో ఏవైతే టూల్స్ ఉంటాయో దానిపైన డీప్ డైవ్ ఉంటుంది. అంటే ఆ ప్రాజెక్ట్కి ఏదైతే అవసరమో ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి అడుగుతారు. ఓకే, ఇన్ కేస్ క్యూబర్నెటిస్ మీద ప్రాజెక్ట్ బాగా రన్ అవుతుంది అంటే క్యూబర్నెటిస్లో డీప్ డైవ్ ఉంటుంది. సో కొన్ని ప్రాజెక్ట్స్ క్యూబర్నెటిస్ అంతా ఉండదు, సో వాళ్ళు అంత డీప్గా అడగకపోవచ్చు, అలా ఉంటుంది. ఓకే ఓకే, గట్ ఇట్. సో యా, దట్స్ ఆల్. సో చలో శ్రీకాంత్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇంకా సార్ ఓకే, థ్యాంక్ దెర్ యూ ఈస్ సార్. స్కోప్ ఫర్ యూ టు లెర్న్ మోర్. సో కీప్ లెర్నింగ్, కీప్ రాకింగ్. ఓకే, ఓకే సో సార్, థ్యాంక్ బ్రైట్ యూ సార్. ఫ్యూచర్ ఉంది, సో గో అహెడ్. చలో, ఐ థ్యాంక్ యూ థింక్ సార్. ఓకే. సో సీ యూ. రేపు వస్తున్నావు ఇన్స్టిట్యూట్కి? యా సార్, వస్తున్నాను సార్. ఓకే, చలో కలుద్దాం. సో ఓకే ఓకే, సార్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఓకే, నేను చెప్తున్నాను శ్రీకాంత్ గురించి. శ్రీకాంత్కి కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లనే లేట్ అయింది, మీరు ఆ పరిస్థితి తెచ్చుకోకండి. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను కదా క్లాస్లో, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోండి, ఐఎమ్ సీయింగ్ పీపుల్, సో ఐ బీన్ సీయింగ్ పీపుల్ కమ్యూనికేషన్స్లో వీక్ ఉండడం వల్ల లేట్ అవుతుంది అని. శ్రీకాంత్ని మైండ్లో పెట్టుకున్నాను. సో మీలో ఎవరికైనా కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్ ఉంటే బెటర్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. బేసిక్ ఇంగ్లీష్, హై లెవెల్ ఇంగ్లీష్ కాదు, బేసిక్ ఇంగ్లీష్. ఓకే, సో మేనేజబుల్ ఇంగ్లీష్. ఓకే, ప్రాపర్. ఓకే, సో పోస్చర్ ఉండాలి. ఓకే, కూల్గా కామ్గా ఉండాలి, నర్వస్ కావద్దు. అండ్ మేనేజబుల్ ఇంగ్లీష్, సింపుల్. మై నేమ్ ఇస్ మధు కిరణ్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ DevOps engineer in XYZ company. I have, let's say, XY, n number of years of experience as a DevOps engineer. I work with tools and technology like Linux, Jenkins, Ansible, Docker, Kubernetes, Terraform. And I also have expertise on cloud services, AWS cloud services, XYZ, ABC. Okay, so as a DevOps engineer, I take care of end-to-end DevOps CI/CD setup, configuration automation, infrastructure automation, బ్లా బ్లా బ్లా. ఇట్లా కూల్గా కంపోజ్డ్గా మాట్లాడితే 100% జాబ్ వస్తుంది. 100% జాబ్ వస్తుంది. ఇంటర్వ్యూలో మీరు 100% పర్ఫామ్ చేయకపోయినా, ఈవెన్ 80% పర్ఫామ్ చేసినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేరు కూడా ప్రతి ఇంటర్వ్యూలో. ఈవెన్ నన్ను కూడా, ఇప్పుడు నేను ఒక ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా 100కి 100 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పలేను. DevOps ఇస్ అ ఓషన్. కానీ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, ఈయన తీసుకుంటే మేబీ ఈ మూమెంట్కి ఈయనకు ఓకే, సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా హీ క్యాన్ ఇంప్రూవ్. ఓకే, సో ఆయన విన్ నో టైమ్ హీ కెన్ లెర్న్. లెట్స్ నాకు అజ్యూర్ రాదు అనుకుందాం. సో వాట్ ఐ డూ, I have expertise on AWS. So I never got opportunity to work with Azure, but given time, given chance, I can easily learn. In no time, I can learn and implement Azure. So because the foundation will be same, fundamentals will be same. So if I'm good at AWS, I can be good at Azure.
అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వగలిగారు మీరు 100% జాబ్ వస్తుంది. ఓకే, సో ఆ మైండ్ సెట్తో ఇప్పటి నుంచే ప్రిపేర్ కండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, సో మీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా చాలు. స్మైలింగ్ ఫేస్ తోటి, ప్రాపర్ ఐ కాంటాక్ట్ తోటి, ప్రాపర్గా ప్రజెంట్ చేసి, ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, చలో గైస్, థ్యాంక్ యూ. ఓకే, సో